జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. త్రిశంకు స్వర్గము ఎక్కడుంది? వశిష్ఠపుత్రులని మహోదయములని శపించిన తర్వాత కౌశికుడు తాను ఆహ్వానించగా వచ్చిన ఋషులతో త్రిశంకు మహారాజు గురించి వివరిస్తున్నాడు. ఈతడు ఇక్ష్వాకు వంశానికి చెందిన ధర్మనిరతి కలిగిన రాజు త్రిశంకువు. ఇతడు ఈ శరీరంతోనే స్వర్గము అంటే దేవలోకం పొందాలని నన్ను శరణుదొచ్చాడు. కనుక త్రిశంకువుని సశరీరంతో స్వర్గానికి చేరుకునేట్లు నేను చేస్తున్న యజ్ఞమును నాతో కలిసి మీరు ఆచరించాలి అని అన్నాడు. ఆ మాటలు వినగానే అక్కడికి చేరుకున్న ఋషులందరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఈ యజ్ఞము చేయరాదు అని తెలిసి కూడా విశ్వామిత్రుని క్రోధానికి భయపడి వారించకుండా ఊరుకున్నారు. ఆ ఋషులందరూ యజ్ఞము జరిపించడానికి సన్నద్ధులయ్యారు. చేయవలసిన క్రియాకలాపాలన్నీ చేసి యథాశాస్త్రంగా యజ్ఞాన్ని జరిపించారు. యజ్ఞ భాగాలని అందుకోమని కౌశికుడు దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ ఎవ్వరూ రాలేదు. విశ్వామిత్రుడు క్రోధానికి వశుడయ్యాడు. హోమం చేస్తున్న స్రువాన్ని పైకెత్తి త్రిశంకువుతో, త్రిశంకు, నా తపశ్శక్తి చూడు, నేను తపస్సు చేసి ఆర్జించిన ఫలం ఉంది, దాన్ని నువ్వు పొంది సశరీరంతో స్వర్గానికి వెళ్ళు అని పలకగానే త్రిశంకువు స్వర్గానికి వెళ్తున్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. దేవలోకానికి వచ్చిన త్రిశంకువుని చూసి ఇంద్రుడు, త్రిశంకు, పొమ్ము పొమ్ము, స్వర్గంలో నీకు స్థానము లేదు, గురుశాపం వలన నీ శ్రేయస్సు నాశనమైంది, తలకిందులుగా భూమిపై పడు అంటూ పలికాడు. త్రిశంకువు తలకిందులుగా భూమి వైపు పడుతూ విశ్వామిత్రుణ్ణి రక్షించండి రక్షించండి అని ప్రార్థించాడు. విశ్వామిత్రుడు అతడిని చూసి దక్షిణ వైపు ఆకాశములో త్రిశంకువును ఆగు ఆగు అంటూ ఆపాడు. తేజస్వైన విశ్వామిత్రుడు తన చుట్టూ మునులు చేరి ఉండగా మరి ఒక సృష్టికర్త అనేటట్లు దక్షిణ దిక్కుగా వేరొక సప్త ఋషి మండలాన్ని, వేరొక 27 నక్షత్రాల గుంపుని ఏర్పరిచాడు. కొత్తగా నక్షత్ర వంశమును ఇంద్రుడు లేకుండా చేయగలడు, లేదా వేరొక ఇంద్రుని సృష్టించగలడు అంటూ దేవతలను కూడా కొత్త వారిని సృష్టించడానికి సిద్ధపడ్డాడు. దేవతలంతా భయభ్రాంతులై విశ్వామిత్రుని శాంతపరుస్తూ బ్రతిమాలుతూ, మహానుభావ, ఈ రాజు త్రిశంకువు తన గురువు వశిష్ఠుని శాపము వల్ల పరాభవించబడ్డాడు, ఈతడికి స్వర్గము చేరడానికి అధికారం లేదు అన్నారు. ఆ మాట విని కౌశికుడు దేవతలతో, ఈతడు శరీరంతో స్వర్గానికి చేరతాడని నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం అవడానికి వీలులేదు. త్రిశంకువును నేను చేసిన పైలోకములలో నివాసముంచాలి, నేను చేసిన నక్షత్ర మండలాలన్నీ శాశ్వతంగా ఉండాలి. ఓ దేవతలారా, నేను చేసిన దాన్ని మీరు అంగీకరించాలి అని అన్నాడు. దేవతలందరూ ఆ మాట విని అలాగే కానివ్వండి అని జ్యోతిర్మయ మండలానికి బయట నువ్వు సృష్టించిన నక్షత్ర మండలాలన్నీ ఎల్ల కాలము ఉండగలవు, ఆ నక్షత్రాల మధ్యలో త్రిశంకువు తలకిందులుగా ఉండగలడు అని పలికి విశ్వామిత్రుణ్ణి ప్రశంసించి తిరిగి తమ లోకానికి వెళ్ళారు. విశ్వామిత్రుడు తన లక్ష్యాన్ని వదిలి పట్టుదలతో తపస్సు వ్యర్థం చేసుకున్నాడు. తన తపస్సుకు విఘ్నం కలిగింది. వేరొక దిక్కుకు వెళ్ళి మరలా తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు. జై శ్రీమన్నారాయణ.